అధికారంలో ఉన్నంత వరకు కూడా మీరు దేవుడు, మీరు పూజ్యులు, మీరు గౌరవ అధ్యక్షులు, మీరు ఎవ్రీథింగ్ అని ఆరాధించి, పూజించి వాళ్ళ అడుగుజాడలో నడుస్తున్నామని చెప్పిన వ్యక్తులే బయటికొస్తూ అబాండాలు వేస్తున్నారా? రాళ్ళేస్తున్నారా? అబాండాలు వేయట్లేదు. ఎందుకు మీరు ఇంత చూడండి, మనం ఇప్పుడు ఒక దాదాపు 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాం. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని రేపటి రోజున కూడా అన్నాను. ఎందుకన్నాను? మీరు ఎందుకన్నాను? ఆయన ఎంచుకున్న టీము మంచి టీం కాదంటున్నా. ఆయన మంచి చేసున్నాడు కాబట్టి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అంటున్నా. ఆయనకి చరిష్మా ఉంది కాబట్టి ప్రజల్లో ఎక్కడికి పోయినా జనం నీరాజనాలు పడుతున్నారని కూడా అంటున్నా ఈ రోజు కూడా. కానీ మీ టీం చెడ్డదైతే, మీ టీంలో మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకున్న వాళ్ళు ఉంటే, మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కోవర్ట్లు ఉంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్లైన వేమిరెడ్డిని, బాలశౌరిని, లేకపోతే మాగుంటని, లేకపోతే పార్థసారథిని, వసంతకృష్ణ ప్రసాద్ని, ఈ లిస్టు చాంతాడంతుంది. వాళ్ళందరినీ సరైన టైంకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, ఆనం రామనారాయణ రెడ్డి గారిని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఎక్కడైతే బలం తెలుగుదేశంకి లేదో వాళ్ళందరినీ పనిగట్టుకొని పార్టీ నుంచి వెళ్ళిపోయే విధంగా చేసిన పర్సన్ ఎవరు? రేపు మీరు మళ్ళీ జనంలోకి వెళ్ళి ఫౌండేషన్ వేసుకొని జనం ఆదరణ తిరిగి పొందే సమయంలో కొత్త నాయకుల్ని, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా ఒకరు నలుగురు ఎవరన్నా నాకు తెలిసి రాకపోవచ్చు, వస్తే వాళ్ళని కూడా మళ్ళీ తీసుకొని బలం పెంచుకొని మళ్ళీ మీరు పార్టీని ఎలక్షన్కి తయారు చేసుకున్నారు అనుకుందాం. మీ టీంలో ఉన్న కోవర్ట్లను తీయకపోతే మళ్ళీ సరైన టైంలో పోలింగ్కి ముందే వాళ్ళని మళ్ళీ పక్క పార్టీలకు సప్లై చేస్తే మీరు ఎలా గెలుస్తారు? ఓకే, ఇవన్నీ నన్ ఆఫ్ మై బిజినెస్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్లో వైఎస్ఆర్సీపీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో ఓన్లీ బీజేపీ గురించి, ప్రో పాలసీస్ గురించి, కూటమి ధర్మం గురించి, కూటమిని ఎవరన్నా ఏమన్నా అంటే డిఫెండ్ చేయాల్సిన రోల్లో నేను మాట్లాడతాను. ఎందుకంటే అది ఆ ధర్మం. మీరు వైసీపీకి ఏ ఇయర్లో వచ్చారండి? 2018 డిసెంబర్ 25న నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశాను. 2019 25th జనవరి నేను జాయిన్ అయ్యాను. ఈ 25th జనవరికి ఎగ్జాక్ట్లీ 6 years. 7 days ముందు నేను రాజీనామా చేశాను 6 years కంప్లీషన్కి. సో 6 yearsలో ఇంత అబ్జర్వ్ చేశారా అంటే, అసలు కండువ వేసుకోకుండా వచ్చిన తర్వాత ఏం సేవ చేశారని ఎమ్మెల్సీలు ఇచ్చారు? జయమంగళం వెంకటరమణ ఎవరు? వచ్చాడు, పోయేటప్పుడు గన్మెన్లు ఇచ్చి పంపించారు. 2 రోజుల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. మురుగుడు హనుమంతరావు ఎవరు? కండువ వేసుకోకుండా ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను ముఖ్యంగా చెప్తున్నా, కుడిపూడి చిట్టబ్బాయి కానీ, లేకపోతే రఘురాజు కానీ. కర్రి పద్మశ్రీ ఎవరు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తే ఒకరికి. జకియా ఖానం ఎవరు? కరీమున్నీసా ఎవరు? కార్పొరేటర్గా టికెట్ ఇచ్చి కార్పొరేటర్గా ప్రచారం చేసుకుంటుంటే కరీమున్నీసా గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏ ఇంట్లోకి అయితే ప్రచారానికి పోయిందో టీవీలో వస్తున్న న్యూస్ చూసి ఆమె షాక్కు గురయ్యి పాంప్లెట్లు అక్కడ పెట్టి ఎమ్మెల్సీ వన్గాయమయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది. సో ఆమె హఠాత్తుగా చనిపోతే వారసత్వ హక్కులాగా ఆమె కొడుక్కి రాహుల్లాకి టికెట్లు ఇచ్చారు. సో రాహుల్లా అంతకుముందు ఏం చేసేవాడు, అతని క్యాలిబర్ ఎంత, అతను సభ్యత, సంస్కారం, చదువు ఎంత అంటే రాహుల్లా మీద నాకేం వ్యతిరేకత లేదు. అంటే ఏది పరిశీలించరన్నమాట మీరు. అంటే కండువ వేసుకున్న వాళ్ళకి టికెట్లు ఎవరు, లేదా ఎమ్మెల్సీ పదవులు ఎవరు, కండువ వేసుకోకముందే ఇస్తారు. అందరూ ఏం చెప్తారో తెలుసా? ఆయన చాలా ఉపయోగపడతాడు, ఈయన చాలా ఉపయోగపడతాడు. అందరికీ జగన్ గారు ఏం చెప్పారండి? ముఖ్యంగా నా నియోజకవర్గం, సొంత నియోజకవర్గం నెల్లూరు జిల్లా గూడూరు, 50 సంవత్సరాల నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. కంటిన్యూస్గా 50 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎమ్మెల్యే. మరి బల్లి దుర్గాప్రసాదరావు గారు హఠాన్ మరణం కోవిడ్లో జరిగిన తర్వాత మళ్ళీ అతను ఎంపీ టికెట్ అడుగుతాడని అకామిడేట్ చేయడానికి ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అతను మా గూడూరు నియోజకవర్గం. సరే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఎస్సీలు ఉన్నారు. మరి మరో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిది ఖాళీ అయినప్పుడు నాకు ఇస్తాను కమిట్ అయిందని మామూలుగానే వైఎస్ఆర్సీపీలో ఒక సాంప్రదాయం కొంతకాలం పాటించడం జరిగింది. మత్స్యకారులు ఖాళీ అయితే మత్స్యకారులకి, ఎస్సీది ఖాళీ అయితే ఎస్సీకి, అలాగే ఇస్తూ వచ్చారు. మరి రెడ్డిస్ది ఖాళీ అయితే ఆ రెడ్లకి ఏమి ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డే కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పి ఇంకొక ఎస్సీకి ఎందుకు ఇచ్చారు? సరే, మేరుగు మురళికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అతనికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంటే మీ దగ్గర క్యాండిడేట్స్ లేరా? ఇంకొక ఎస్సీకి ఉండి పోనీ 4 అవుతారు. క్యాలిబరా? ఏది 4 మాటలు మాట్లాడమండి. మీరు రేపు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి ప్లీజ్. నేను అనేది సభలో మాట్లాడలేరు, నోరు తెరిస్తే మాట రాదు. కులం కోణంలో మన పార్టీ పనిచేయదు. కులం చూడం, మతం చూడం,
ప్రాంతం చూడడం, పార్టీలు వర్గాలు చూడడం, అర్హతే ప్రామాణికతగా నేను పదవులు ఇస్తానని చెప్పి 151 సీట్లు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. 151 సీట్లు గెలిచి 2024లో ఏ నినాదం తీసుకున్నాడు? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఇది క్లాస్ వారు, పేదలకి పెత్తందారులు కానీ రాసిన స్పీచ్లు అన్నీ ఏం చేయాలి మనం? ఆ విధంగా వర్గీకరించిన రోజున ఆయనకు వచ్చిన సీట్లు 11. మధ్యలో 5 కదా మిస్ అయిందంటే సంఖ్య చెప్పేదానికి 5 కానీ మొత్తం 151లో నుంచి 140 పోయినాయండి. అంటే ఒక మనిషి వర్గీకరించుకొని ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించకూడదు, కులం మతం ప్రాంతం కాదు, అర్హత ప్రామాణికత అన్న పంపకాల్లో ఎక్కడ న్యాయం జరిగింది? అంటే రెడ్డిగా పుట్టడం మా నేరమా? సరే, నాకైతే అన్యాయం చేయలే, ఏదో పదవి ఇచ్చారు, అది కాదు. కానీ ఏదో ఒక పదవి ఇవ్వలే, చాలా అద్భుతమైన పదవి ఇచ్చినట్టున్నారు. ఏం పదవి ఇచ్చారండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మీకు. మీ జీతం ఎంత పెట్టారు చెప్పండి? మీ జీవో 2 లక్షల రూపాయలు జీతం ఇచ్చారు. 3,85,000 ప్లస్ ఆర్ కేటగిరీ. ఏ మంత్రి వెళ్ళలే విదేశాలకి, మీరు జర్మనీ కూడా వెళ్ళొచ్చు ఉంటారు. ఎంతో మంది వెళ్ళారండి. ఇప్పుడు మామూలుగా దావోస్ కూడా వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. చైర్మన్ కాయల వెంకటరెడ్డి గారు కూడా మంత్రికి ఎంత ఉంటుంది? మంత్రికి ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ మాకు ఉండవు. కానీ నేను అనేది జీతం ప్రాతిపదిక అయితే 6 సంవత్సరాల పనికి 2 సంవత్సరాలు జీతం ఇచ్చారు సార్. 6 సంవత్సరాల్లో నెలకి 4,65,000 సగటున నాది పార్టీ ఖర్చు అయింది. లెక్క చూపిస్తాను కావాలంటే, ఆ షీట్స్ అన్ని మీ స్టూడియోలో చూపించండి. నేను 2 యూట్యూబ్ ఛానల్స్ నడిపా, ఒక వాయిస్ మ్యాగజైన్ నడిపా, వాయిస్ తెలుగు.com వెబ్సైట్ నడిపా, దాంతోపాటు ఏదైతే మీడియాకి పంపేశానో వాయిస్ ఈ పేపర్ కూడా నడిపా. ఇవన్నీ పార్టీకి చేసిన సేవ. ఎందుకంటే ఎక్కువ సేవ చేస్తే మనం ఎమ్మెల్సీ కావాలన్న కసితో పనిచేసా, నిజంగా స్వార్థం ఉంది, ఎమ్మెల్సీ కావాలని కసితో పనిచేసా, అవకాశం ఉంది ఇస్తామని చెప్పినప్పుడు అదే వ్యక్తి అడ్డుకున్నాడు. అదే సోకాల్డ్ వ్యక్తే అడ్డుకొని ఇంకొక సేమ్ కమ్యూనిటీకి. ఇప్పుడు నేను దళితులనే కాదు, ఆ ప్రతి కులాన్ని గౌరవిస్తాను. ఎందుకు గౌరవిస్తానంటే మనం మనిషిగా పుట్టాం, మనం ఏ ఇంట్లో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, దట్ ఈస్ నాట్ ఏ ఆప్షన్ టు అస్. గాడ్ డిసైడ్స్ వీ హ్యావ్ బీన్ బార్న్ దేర్. సో మన గుణం ప్రధానం కదా, మన అర్హత ప్రధానం కదా. ఒక చదువు ఉంది, ఒక క్యాలిబర్ ఉంది, పొలిటికల్గా అతనికి ఒక థింకింగ్ ఉంది, అతను మంచి వక్త, లేకపోతే అక్కడ మండలిలోకి పోతే మన సమస్యల్ని బాగా వినిపించగలడు, ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే తిప్పికొట్టగలడు, రోజు మీడియా అడ్వకేట్గా మనకు వాదిస్తున్నాడు. మీకు తెలుసా, మామూలుగా అటార్నీ జనరల్ కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఒక పోర్ట్ఫోలియోకి ఒక జీతం ఉంటుంది. జీతంతో పాటు వాళ్ళు గవర్నమెంట్ తరపున వాదించే ప్రతి కేసుకి ఒక పేమెంట్ ఉంటుంది. మేము ఇన్ని సంవత్సరాల పాటు రోజు ఛానల్స్కి వెళ్ళాం, మా కారులో వెళ్ళాం, మేము అన్ని పనులు తీసేసి వెళ్ళాం. ఇది నా ఒక్కటి సమస్య కదా, అందరు స్పోక్స్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నా. కనీసం మిగతా స్పోక్స్ పర్సన్కి ఒక ఐడి కార్డు తీసుకునే అర్హత లేదా? ఎవరు దొరికితే వాళ్ళతో మాట్లాడించి కింద మాత్రం ఆ రోజు ఛానల్లో అధికార ప్రతినిధి వేసి వాళ్ళకి ఆ డిజిగ్నేషన్ కూడా ఇవ్వకుండా, వాళ్ళకి ఐడి కార్డు కూడా ఇవ్వకుండా పనిచేయించడం తప్పు కదా. దాంతోపాటు ఏదైతే మీడియా అడ్వకేట్గా పనిచేసే వాళ్ళకి ఒక గౌరవం ఉండాలి, ఆ గౌరవంతో పాటు ఒక అష్యూరెన్స్ ఉండాలి. ఆ అష్యూరెన్స్తో పాటు ఖచ్చితంగా కూడా వాళ్ళకి జరిగే న్యాయం ఏంటంటే, రోజువారీ పెట్టే ఖర్చులన్నీ పార్టీలు ఇస్తాయా? 6 సంవత్సరాలు నేను చేసినందుకు ఇంత చెప్తున్నానే, 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి న్యాయం జరిగిందా? 14 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తకు న్యాయం జరిగిందా? ఇప్పటికైనా జరుగుతుందా? జగన్తో ఉన్నారు కదండి. ఏమండి, వాళ్ళకి మామూలుగా ఏంటంటే, ఇప్పుడు కడుపులో ఆక్రోశం ఉన్నా బయట పెట్టుకునే వేదిక లేదు. వాళ్ళు తిట్టే తిట్లు మేము పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఇంటే చెవుల్లోంచి రక్తం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ అభిమానం చంపుకోలేక తిట్టట్లేదు వాళ్ళు. మాకు అన్యాయం జరిగిందని ఆక్రోశిస్తున్నారు, కానీ నేను చెప్పిన ఈ వ్యక్తులు కోటరీలో ఉన్న వాళ్ళు మాత్రం తిట్టే తిట్లు చెవుల్లోంచి రక్తం వచ్చేలా తిడుతున్నారు. కానీ ఆయన మారడా అన్నా అని అందరూ అడుగుతున్నారు. అది ఇప్పటికి దాదాపు 6 నెలలు 7-8 నెలలు అయింది. ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో జగన్ గారికి వాళ్ళలో ఎక్కువగా అభిమానం లేదంటే, నా కోసం ఏదైనా చేయగలిగిన వ్యక్తులు, అందరికంటే భక్తిని చాటుకుంటున్న వ్యక్తులు, పార్టీని కాపాడుతున్న వ్యక్తులు అని చూస్తున్నారు శ్రావణ్ గారు. ఆ వ్యక్తుల మీద వచ్చిన ఆరోపణలు, ఆ వ్యక్తుల మీద వచ్చిన అవినీతికి సంబంధించిన అంశాలు ఏవైతే రెగ్యులర్గా టెలికాస్ట్ అవుతున్నాయో, వాటి మీద డిబేట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు కదా. పైగా క్యాడర్ కానీ, సమీక్షల్లో కానీ ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు కానీ, ఎంటైర్ పార్టీ కార్యవర్గం ఆ సదరు వ్యక్తులకి వ్యతిరేకంగా ఉంటే, ఆ వ్యక్తుల్నే నేను ఉంటే ఉండండి, పోతే పోండి అన్న వైఖరితో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే కంటిన్యూ చేసినప్పుడు వలసలు ఆటోమేటిక్. ఆ సదరు వ్యక్తులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అన్యాయం జరిగినా వాళ్ళు వదిలిపోరు, ఎందుకంటే వాళ్ళకి లాభం కాబట్టి.